రైట్. ఇప్పుడు ఈ హామీల విషయంలో, 6 గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైనట్టా? సఫలమైనట్టా? మేము 6 గ్యారంటీల్లో మొట్టమొదటి రోజు నుంచి నేను చెప్తానే ఉన్నా. 6 గ్యారంటీలు అవి అమలు కావు. హ్మ్. అమలు కావడం అవకాశం లేదు. మీతో జరిపిన ఇంటర్వ్యూలో గూడా నేను హ్మ్. మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నా. హ్మ్. ఇది ఆచరణ సాధ్యం గాని విషయాలివి. హ్మ్. ఏదో ఇప్పుడు ఆ ఉచిత ప్రయాణం అనేది ఒకటి అవపడుతున్నది గానీ, దానికి కూడా యాడ మరి కార్పొరేషన్‌కి డబ్బులు కడుతుందా గవర్నమెంట్ మరి? ఆ! ఏమో నాకైతే తెలీదు. కడుతున్నట్టయితే నేనెక్కడ చూడలే మరి. హ్మ్. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు దనుకున్నట్టు ఎన్నికల ముందు అనుకోలేదా? అవు. సీట్ల కొట్లాటలు లెవ్వా? అవు. ఎన్ని లేవు? రోజు కొట్లాటే గదా! అవు. కాలేదా? అవు. పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి వర్కింగ్ అయినప్పటి ప్రెసిడెంట్ అని నుంచి ఏమైనా కొట్లాటలు జరిగినాయి. అంతే గదా! అవు. అయినా ప్రజలు ఇవి పట్టించుకోలే. ప్రజలెప్పుడు గూడా వాళ్ళొకటే కోణంలో జూస్తరు. హ్మ్. వాళ్ళు ఒక మార్పు గావాలి, మార్పు తెచ్చుకోవాలి. ఆ పాలకులకు బుద్ధి జెప్పాలనుకున్నప్పుడు ఇంకో రెండోది ఆలోచించరు.